దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? ఆ నమ్మేసింది ఇక్కడ వరకు. ఏ ఊరిని? అర్ధవరం వరకు నమ్మేశారు. అలా చెప్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉనికి లేదంటున్నారు, చరిత్ర లేదంటున్నారు, ఆయనకి జాగ్రఫికల్ ఎవిడెన్స్ లేదంటున్నారు. మనోళ్ళు ఏమంటారంటే వాళ్ళ కోసం ప్రార్థన చేద్దామంటారు. కానీ బైబిల్ అలా అన్నారా? ఏతుగొడుగు ప్రతి వానికి సింహాల బోన్ నుంచి బయటకు వచ్చిన సమయానికి ప్రపంచాన్ని 2వ అతిపెద్ద సామ్రాజ్యం పరిపాలిస్తుంది. మీకు అర్థమైపోయినా చెప్పండి. అయితే ప్రపంచాన్ని 2వ ప్రభుత్వం పరిపాలిస్తుంది, దాని పేరు మాదీయ పారసీకులు. మొదటి ప్రభుత్వం బబులోను మొదటి చక్రవర్తి నెబుకద్నెజరు, హైలైట్ అయింది ఆయనే. ఆ తర్వాత మాదీయ పారసీకుల టైంలో దర్యావేషు 2 ఉంటాడు అని ఆ సౌండ్ తగ్గించాడు. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసిన ఎదురు చూపులకి వాళ్ళకి ఏదో ఆన్సర్ వాళ్ళ దగ్గర ఉండాలి. ఎలా ఉండాలి? దానియేలు సింహాల బోన్లో పడి బయటకు వచ్చిన తర్వాత, ఆయన సింహాల బోన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 2వ ప్రభుత్వం పరిపాలిస్తుంది. అంటే 2 సామ్రాజ్యాలు కలిసి పరిపాలిస్తున్నాయి. దాని పేరు మాదీయ పారసీకులు, పర్షియన్స్ అంటారు. ఆ పర్షియన్ స్టీల్ ఉంది చూసారు, టాటా బిర్లా, టాటా తాత చచ్చిపోయాడు కదా, ఆదీలు, వీళ్ళిద్దరూ కలిపి పరిపాలిస్తున్నప్పుడు అందులో ఉమ్మడి సామ్రాజ్యానికి దర్యావేషు 2 ఉన్నాడు. దర్యావేషు 1 వేరు, దర్యావేషు 2 వేరు. ఈ దర్యావేషు 2 పరిపాలిస్తున్నప్పుడు సింహాల బోన్లో నుంచి దానియేలు బయటకు వచ్చిన తర్వాత ఒక పెద్ద శాసనం వేయించాడు. ఏమన్నా శాసనం వేయించాడు ఒకసారి చూస్తారా? ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావం